కాబోదని ప్రకటించి ఇప్పుడు ఎట్టకేలకు హాజరు కాబోతుంది. మొత్తం మీద ఏం జరగబోతుంది అంటారు ఇవాళ? సార్ ఇప్పుడు గుడ్ మార్నింగ్ అండి జీ తెలుగు ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ కాసేపట్లో ఒక గంట ప్రారంభం కాబోతున్నాయి. మొదటగా గవర్నర్ ప్రసంగం అనేది జరుగుతూ ఉంది, బడ్జెట్ సమావేశాలు కాబట్టి. దీంట్లో ఇప్పుడు ఉన్న అసెంబ్లీ సమావేశాల ప్రత్యేకత ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తాను ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి సమావేశాలకు హాజరు కాదు అని చెప్పేసి బహిష్కరించి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆయన తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒకసారి వచ్చారు, ఆ తర్వాత ఇంకో సెషన్ లో ఒక గంట 2 గంటల సేపు పాల్గొని ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన ఒకటి చెప్పారు, వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని నేను ప్రెస్ మీట్ల ద్వారానే ప్రశ్నిస్తాను, అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ప్రశ్నించే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి అసెంబ్లీలో సమాధానం చెప్పచ్చు అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అంటే ఆయన అసెంబ్లీకి ఏ మేరకు గౌరవిస్తున్నారు అనేది కొంత మనకి అవగతమైంది దాని ద్వారా. అంటే అసెంబ్లీ కంటే కూడా మీడియా సమావేశాల్లో తాను మాట్లాడతాను, వాటికి సంబంధించి ఆన్సర్స్ ఇస్తే సరిపోతుందని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి. అయితే వాస్తవంగా చూడాలంటే ఏంటంటే 175 స్థానాల్లో 11 స్థానాలు మాత్రమే గెలుచుకున్నప్పుడు మినిమం 18 స్థానాలు ఉంటే గానీ ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితి. ఈ విషయం మనం చెప్పింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019, 2024 మధ్య ఆయనే స్వయంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి 23 స్థానాలు ఉన్నాయి, 23 స్థానాలు ఉంటే కనుక వాటిలో ఒక 5 కనుక మేము పీకేసుకుంటే అది ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అది ఆయన మర్చిపోయినట్టున్నారు. మరి ఇప్పుడు మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నారు. ఒక స్పీకర్ దాన్ని తిరస్కరించిన నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలో రెస్పాండ్ కాలేదు. స్పీకర్ తిరస్కరించిన కంటే కూడా రెస్పాండ్ కాలేదు. దాని మీద ఆయన హైకోర్టుకు కూడా వెళ్ళారు, ప్రతిపక్ష హోదా నాకు కావాలి, అది ఇవ్వట్లేదు కాబట్టి నాకు రాజ్యాంగం నిబంధనల ప్రకారం నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు, ఎందుకంటే కూటమి సర్కారులో 3 పార్టీలు 164 స్థానాలు ఉన్నాయి, తాను మాత్రమే ప్రతిపక్ష పార్టీగా ఉన్నాను కాబట్టి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది ఆయన కోర్టుకి వెళ్లారు. కోర్టు స్పీకర్ కి లెటర్ రాసిన పరిస్థితి ఉంది. స్పీకర్ గారు దాన్ని పరిశీలిస్తా ఉన్నారు. ఎందుకంటే స్పీకర్ కు శాసన వ్యవస్థలో స్పీకర్ కు అత్యున్నతమైన అధికారాలు ఉంటాయి, దాన్ని ఎవరు ప్రశ్నించలేరు. ఆయన ఆ మేరకు ఆయన ఎవరు ఫోర్స్ లేకుండా ఆయన స్వచ్ఛందంగా నిబంధనల మేరకు నిర్ణయం తీసుకుంటారు. అయితే ఆయన ఇటీవల ప్రైవేట్, అంటే అసెంబ్లీలో కాదు కానీ ఇటీవల వేరే పబ్లిక్ బహిరంగంగా మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా అనేది ఇప్పుడు ఇచ్చే పరిస్థితి అయితే లేదని చెప్పి ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. కానీ మస్తాన్ గారు అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రశ్నించే అవకాశం ఉంటుందా? అదే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రశ్నించడం అనేది ఒక విధమైన అపోహ, లేకపోతే ఆయన ఒక ఇల్యూజినేషన్, అది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క స్థానం ఉన్న సభ్యులు కూడా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 1984లో 2 పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఉన్నారు. వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ చేసే ప్రభుత్వ వైఫల్యాలు కూడా ప్రశ్నించారు. ఈ రోజు 3 సార్లు అధికారంలోకి రాగలిగారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అని కాదు, కానీ సమయం ఆయన ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, ప్రతిపక్ష హోదా అయితే ముఖ్యమంత్రితో సమానంగా మాట్లాడే అవకాశాలు కొద్దిగా అటు ఇటుగా ఇస్తారు, ఇప్పుడైతే మాత్రం 1 లేదా 2 నిమిషాలు ఇస్తారు కాబట్టి నాకు అక్కడ అవకాశం ఉండదు అంటారు. నిజానికి నేను ఒకటి చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ జరిగిన తీర్పులన్నీ గమనిస్తే కూడా ఏదైతే ప్రాధాన్యత అంశాలు ఉంటాయో ఆ అంశాల మీద చర్చ కంటే కూడా ప్రతిపక్ష నేతలు కానీ లేదంటే ప్రతిపక్ష పార్టీలు కానీ తూర్పారపడటం, లేదంటే వాళ్ళని తిట్టడం, వాటి మీద జరిగేది. ఆ తర్వాత వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోగానే ఏదైతే బిల్లులన్నీ ఉంటాయో వాటిని పెద్దగా చర్చ జరగకుండానే గిల్టన్ చేసేసి ఆమోదించుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే అయ్యన్న పాత్ర గారు మాట్లాడిన మనం అన్ని అంశాలను పరిశీలిస్తే వాళ్ళు ఏమంటారంటే, మనం ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో హోదా ఇవ్వకపోయినప్పటికీ 11 మంది సభ్యులు అటెండ్ అయితే వాళ్ళకి మేము సమయం ఇస్తాము, వాళ్ళు ప్రజల సమస్యల మీద వాళ్ళు విస్తృతంగా చర్చ జరగచ్చు, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మాకు సలహాలు ఇస్తే మేము వాటిని స్వీకరిస్తాం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో స్పష్టం చేసిన పరిస్థితి. ఓ పక్కన అంటే ఇక్కడ ఇంకోటి చెప్తాం సార్, అక్కడ ఏమవుతుందంటే అయ్యన్న పాత్రుడు గారు మీద వైఎస్ఆర్సీపీ ఒక ఆరోపణ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చనిపోతే బాగుందని ఒక వ్యాఖ్యలు చేశారు ఆయన స్పీకర్ కాకముందు. అలాంటి వ్యక్తి స్పీకర్ గా ఉన్నప్పుడు మాకు ఏమిటి న్యాయం జరుగుతుందని. రెండోది ఏంటంటే రఘురామకృష్ణరాజు గారితో ఉన్న వైరం. రఘురామకృష్ణరాజు గారిని
కస్టోడియల్ టార్చర్ చేశారనేది దానికి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆరోపణ. ఆయన ఇప్పుడు ఏదో కర్మ రిటర్న్ లాగా ఆయన డిప్యూటీ స్పీకర్ అవ్వడం, ఆ డిప్యూటీ స్పీకర్ అయిన నేపథ్యంలో ఆయన కూడా అధ్యక్ష అనాల్సిన పరిస్థితి కూడా వస్తాయి జగన్మోహన్ రెడ్డి. సో ఇవన్నీ కూడా కొంత ఈగోకు గురవుతున్నారా అనేది కూడా చర్చ జరుగుతుంది. సో వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రజల దృష్టి ఏంటంటే, ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 151 ఇచ్చారు, వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాల నేపథ్యంలో 11 స్థానాలకి పరిమితం చేశారు. ఈ రోజు అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు ఈ 11 మందితో, అధికారం లేకపోయినా కూడా ప్రజల తరఫున ఏ విధంగా పోరాడతారు, ఆ పోరాటాలు వాళ్ళకి ఏ మేరకు వాళ్ళ పార్టీ భవిష్యత్తు రానున్న కాలం నిర్ణయిస్తాయన్నది కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు. అందుకనే మొన్న 5 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నకు సమాధానంగా ఏం చెప్పారంటే, మీరు అసెంబ్లీకి వెళ్తారా సమావేశాల కంటే, అసెంబ్లీకి సమావేశాల తర్వాత ఉంచండి, ముందు కోర్టుకి వేశాం, మేము కోర్టు స్పీకర్ కి ఆదేశించింది, స్పీకర్ ఏం సమాధానం చెప్తారో చెప్పాలంటే ఎందుకు ఇంతవరకు రియాక్ట్ కావట్లేదు, అది రియాక్ట్ అయిన తర్వాత చూద్దాం అన్నారు. మరి 5 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిలో ఏం మార్పు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ మళ్ళీ అసెంబ్లీ సమావేశానికి అటెండ్ కావాలనేది ఆయన నిర్ణయించుకున్న పరిస్థితి ఇక్కడ మనం చూసాం. ఇంకోటి కూడా అండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ట్రోల్ చేయడం కూడా సరికాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దడిసి వచ్చారు, ఆయన 60 రోజులు కనుక అటెండ్ కాకపోతే ఆయనకి శాసనసభ సభ్యత్వం రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని. అట్లాంటి అవకాశాలు లేవండి. ఎందుకంటే అసలు మన శాసనసభ 60 పని దినాలు ఈ రోజుకి జరగడం. ఈ సంవత్సరం ఇప్పుడు మేలో అధికారంలోకి వచ్చిన తర్వాత, శాసనసభ ఏర్పడిన తర్వాత ఇంతవరకు 60 పని దినాలని జరగలేదు. సో ఆ ప్రశ్న ఏమి ఉత్పన్నం కాదు. ఆ వాళ్ళు కూడా ఏంటంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికల గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభకు రమ్మని ఆహ్వానిస్తామంటే వాళ్ళు గడిచి వస్తున్నారు, వాళ్ళు గత్యంతరం లేక వస్తున్నారు, ఆయన శాసనసభ రద్దు అయితే కాబట్టి వస్తున్నారనే ఆ విధంగా ట్రోల్ చేయడం కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదనేది నేను చెప్తాను సార్. రైట్. మనతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన ఉపాధ్యక్షులు సుంకర కృష్ణమేర్ గారు జాయిన్ అయ్యారు. కృష్ణమేర్ గారు నమస్కారం అండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరికి వచ్చే కంటే ముందు ఒకసారి రమేష్ గారు రైట్. రమేష్ గారు నమస్కారం అండి.